హాయ్ హలో అందరికీ. ఈరోజైతే ఉల్లగడ్డ కర్రీ అంటే ఆలుగడ్డ కర్రీ తయారు చేసుకున్నాము. దానికైతే పోపులో అన్నీ వేసేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాము. దాంట్లోకి ఒక స్పూన్ అల్లం, కొత్తిమీర పేస్ట్ వేసేసుకొని కలుపుకున్నాము. అందులోనే టమాటా వేసుకున్నాము కలుపుకొని. ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి, ధనియాల పొడి అయితే వేసేసుకున్నాము. కలుపుకుని ఇప్పుడైతే ఆలుగడ్డ ముక్కలైతే వేసుకున్నాము. ఒకసారి కలుపుకొని చిక్కగా ఉండేలాగా చూసుకొని వాటర్ అయితే పోసుకున్నాము. కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాము. టూ విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకున్నాము. అంతేనండి, వేడి వేడి ఉల్లగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి టేస్టీ అయిన వంటలు అయితే ఉల్లగడ్డ కూర అయితే అన్నంలోకి, చపాతీలోకి, కర్రీలు చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ హలో అందరికీ. ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన ఉల్లగడ్డ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమోటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఉల్లగడ్డలు, మంచి ఉల్లగడ్డలు, నాటు సైజు ఉల్లగడ్డలు అయితే సరిపోతే బాగుంటాయి. ఉప్పు, కారం నార్మల్గా వేసుకుంటాము. కొబ్బరి, ధనియాల పొడి, పసుపు, కారం అంతేనండి. ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, మెయిన్గా కొత్తిమీర. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.